ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లుగా వస్తుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ అయితే ఇక్కడ కూటమిలో భాగస్వామిగా ఉండి ప్రజల్లో మంచి మార్కులు కొట్టేసింది, మంచి తీర్పును కొట్టేసిందని చెప్పుకోవచ్చు. మరి 2 సంవత్సరాల్లో జనసేన రాజకీయం గురించి మనం కొన్ని విషయాలు ఎవరైతే ఉన్నారో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ గాంధీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి జనసేన రాష్ట్ర రాజకీయం గురించి మనం ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే సార్. 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. పంచాయతీరాజ్ శాఖ, పర్యావరణ శాఖ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఈ బాధ్యతలు ఆయనకి ఎలా ఉన్నాయి, ఎంతవరకు సక్సెస్ అయ్యారు? కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం 19 నెలలు అయింది. అంటే ఇంకా 4 నెలల్లో 2 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు యొక్క కలయిక, 3 పార్టీల యొక్క కలయిక ఎన్డీఏ కూటమి. ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు ఏదైతే 2024లో అత్యధిక కనీవిని ఎరుగురుతులు అత్యధికంగా 164 సీట్లు ఎమ్మెల్యేలు అలాగే పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. ఆ ప్రజలకి ఒమ్ము చేయకుండా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలో ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అట్లా కేంద్రంలో మోడీ గారి యొక్క నేతృత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా తనకి ఇచ్చినటువంటి శాఖనే సమర్థవంతంగా, ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ అంటే ఇవాళ వైసీపీ పంచాయతీ శాఖ అంటే 13,500 పంచాయతీలు, ఈ రాష్ట్రంలో ఉన్న పంచాయతీలను కలిపి పంచాయతీరాజ్ శాఖ. ఈ 13,500 పంచాయతీల్లో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే దరిదాపు 10,000 మంది సర్పంచులు వైసీపీ సర్పంచులే ఉన్నారు. వాళ్లే చేదరించుకునే విధంగా గత ప్రభుత్వం ఈ విధంగా మమ్మల్ని పేరుకి సర్పంచులే తప్పితే మమ్మల్ని డమ్మీలుగా కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీకి రావాల్సినటువంటి నిధులన్నిటిని కూడా తాను పక్కదారి పట్టించేసి మమ్మల్ని ఆఖరికి పంచాయతీ లెవెల్లో బ్లీచింగ్ చల్లాలన్నా, చీపుర్లు కొనాలన్నా కొనలేని దీనస్థితికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి స్వయాన 13,500 పంచాయతీలకు గాను 10,000 పంచాయతీ సర్పంచులు వైసీపీ సర్పంచులు అన్న మాట ఇది. ఆ విధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థని భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా అక్కడ వైసీపీ సర్పంచుల, టీడీపీ సర్పంచుల, జనసేన సర్పంచులని కాకుండా ఎవరైనా ప్రజల కోసం పనిచేయాలని ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచులందరూ కూడా ఇవాళ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ద్వారా ప్రతి పంచాయతీకి కూడా వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేటాయించి బ్రహ్మాండంగా ఈరోజు గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డొంక రోడ్లు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, చెరువులు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అట్లాగే గ్రామ కూడల్లో ఉన్నటువంటి రోడ్లన్నిటి కూడా సీసీ రోడ్లు వేసి ఇవాళ పల్లెల్లో ప్రజలందరూ కూడా సంతోషపడే వ్యక్తంగా చేస్తూ ఉన్నారు. అవే కాకుండా నేషనల్ హైవే మినహాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా రాష్ట్రం మొత్తం ఇవాళ 9,000 కోట్ల రూపాయలతో ఇవాళ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. ఆ విధంగా బ్రహ్మాండంగా ఇదే కాకుండా రాజకీయంగానే కాకుండా ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా 10,000 మందికి గత 40 సంవత్సరాల్లో ఏనాడు లేనటువంటి వారి అందరూ కూడా ప్రమోషన్లు ఇచ్చి ఇవాళ వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళకి హోదాను కల్పించి, వాళ్ళకి కేటగిరీ వైజ్గా హోదాలు కల్పించి వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. అంత సమర్థవంతంగా ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తాను వారికి ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ శాఖని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. లడ్డు వ్యవహారం మీరు మొదలుపెట్టినా కానీ పై చేయి మట్టికి వైసీపీ దగ్గర కనపడతా ఉంది. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు కిందన్న కేడర్ కూడా వైసీపీకి గట్టి సమాధానం ఇవ్వండి, మీ పైన ఒత్తిడి తెస్తున్నారంట, నిజమేనా? ఒత్తిడి అసలు ఎప్పుడు కూడా 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీద ఒత్తిడి తేరు. ఎప్పుడు కూడా ప్రజలు మాకంటూ సొంత ఛానల్ లేదంటే సోషల్ మీడియా లేదంటే పేపర్లు లేదు కాబట్టి ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం మా మీద బురద జల్లుతూ ఉంది. వాళ్ళ సోషల్ మీడియా పేపర్ ద్వారా వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పార్టీలో ఉన్నటువంటి కేడర్ మీద ఉందని గుర్తు చేశారు. చెప్తే ఆయన ఏనాడు కూడా ఒత్తిడి చేసి మీరు చేయాలని బలవంతం ఏదైనా మంచైనా చేయడానికి ఆయనే తీసుకుంటారు తప్పితే ఇంకొకళ్ళ మీద రుద్దే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేయరు. ఇవాళ తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటంటే
ఇది వైసీపీ వాళ్ళు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఏనాడు ఆయన ప్రస్తావించలా. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం పాలక వర్గం ఈ తప్పు చేసింది, దాన్ని నిగ్గు తేల్చడానికి పదే పదే మాట్లాడి తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పేర్లు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎప్పుడు తెలవాలి. మీరు ఇంటర్వ్యూలు చూడండి. ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వ పాలక వర్గ సభ్యులు ఆ కల్తీ జరిగిన దాంట్లో భాగస్వాములు అని మాట్లాడతారు. ఆ రోజు ఎవరుంటే వాళ్ళు 100%, అది టీడీపీ, వైసీపీ, జనసేన ఉండొచ్చు, ఎవరున్నా తప్పేనని చెప్పారు తప్పితే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మంచి అది టీడీపీ వాళ్ళు తప్పు చేసినా నిలదీస్తారు, జనసేన వాళ్ళు తప్పినా నిలదీస్తారు, భారతీయ జనతా పార్టీ తప్పు చేసినా 2018లో నిలదీశారు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. తప్పు ఎప్పుడు జరిగినా మనం అధికారంలో ఉన్నాం, భాగస్వామ్యంలో ఉన్నాం కదా, మాట్లాడకుండా ఉండకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం. మనం ఎప్పుడు కూడా ప్రజల యొక్క పక్షాన మన పార్టీ పెట్టాం కాబట్టి ప్రజల శ్రేయస్ కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. అంటే గతంలో మీ పార్టీ గ్రామ స్థాయిలో పటిష్టం లేదని చెప్పేసి కొన్ని వాయిస్లు అయితే వినబడుతున్నాయి. మరి పటిష్టం కోసం ఎప్పుడైనా గ్రామాల్లో కమిటీలు వేసారా, లేకపోతే పాత పందాలోనే వెళ్తున్నారు? కళ్ళు లేని కబోదులు ఎవరన్నా ఇటువంటి ప్రశ్నలు మాట్లాడాలా తప్పితే జనసేన పార్టీ 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఒక్కడే, ఆయనతో పాటు పార్టీ రిజిస్ట్రేషన్లో 150 మంది సభ్యులు ఆ రోజు ఉండదు. అంటే 151 మందే పార్టీ పెట్టినప్పుడు. ఈరోజు మొన్న లాస్ట్ ఇయర్ సభ్యత్వం చేయించుకున్నది, క్రియాశీలక సభ్యత్వం 12,51,000 మంది క్రియాశీలకంగా సభ్యత్వం చేయించుకున్నారు. మరి ఇది పార్టీ బలపడినట్ట, ఒకటితో 150తో ఆగిపోయినట్ట? ఈ కళ్ళు లేని కబోదులు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే గ్రామాల్లో పటిష్టం లేకోకుండా మీ సభ్యత్వం అంటే అందరూ ఇన్సూరెన్స్ల కోసం వాటి వస్తారు కదా సార్? ఓకే, 2014లో 151 మందితో పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2019లో 132 మందిని జనసేన పార్టీ తరఫున మాలాంటి వాళ్ళని కూడా 132 మంది ఎమ్మెల్యేలుగా నిలబెడతాం జరిగింది. మిగతా అన్నీ కూడా బీఎస్పీకి, కమ్యూనిస్టులకి వారు పొత్తుల్లో భాగంగా ఇవ్వడం జరిగింది. 19 ఎలక్షన్లు అయిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారిని పిఏసీ కమిటీ చైర్మన్గా పెట్టి ఆయనకు ఒక కమిటీని ఏర్పాటు చేసి పిఏసీ కమిటీ చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నాగబాబు గారు లాంటి, హరిప్రసాద్ గారు లాంటి, చాలామంది, బొమ్మడి నాయక్ గారు లాంటి వాళ్ళు, కృష్ణ యాదవ్ గారు, మన శ్రీ యాదవ్ గారు లాంటి వారు, గుంటూరు ఎంపీగా పోటీ శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి వాళ్ళు, ఇటువంటి అందరికి కమిటీ వేశారు. రాష్ట్ర కమిటీ అంటే పిఏసీ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం, రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత అన్ని జిల్లాలకు కూడా జిల్లా ప్రెసిడెంట్లు ఏర్పాటు చేశారు. ఆ జిల్లా ప్రెసిడెంట్లలోనే ఇవాళ ఇక్కడ కూడా మాకు జిల్లా కమిటీల సభ్యులు ఉన్నారు. జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకుని 5 ఏళ్ళు అయింది. ఆ తర్వాత మండల ప్రెసిడెంట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ 5 మండలాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు ఉన్నారు. అలాగే గ్రామ ప్రెసిడెంట్లను ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ అందరూ గ్రామ ప్రెసిడెంట్లు. ఆ విధంగా అన్ని కమిటీలు కూడా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, బూత్ లెవెల్ వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని ఇవాళ బ్రహ్మాండంగా పార్టీ ముందుకెళ్తా ఉంది. ఎవరో గిట్టినోళ్ళు లేదంటే ఇష్టపడిన వాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడే పార్టీని బలోపేతం చేసుకుంటూ భవిష్యత్తు తరాల కోసం ఈ పార్టీని అన్ని విధాలుగా వారు సమన్వయం చేస్తూ ఉన్నారు. పౌర సరఫరాల శాఖ ఇప్పుడు మీ పార్టీదే, మీ జనసేనదే, నాదెండ్ల మనోహర్ గారే కీలకంగా ఉన్నటువంటి నేత నిర్వహిస్తున్నారు ఆ బాధ్యతలు. ఎంతవరకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించకుండా కట్టడి చేయగలిగారు? నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన తర్వాత భారతదేశ చరిత్రలోనే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వం మిల్లర్లు, ఏదైతే ప్రభుత్వం నియమించినటువంటి మిల్లర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో టీడీపీ ప్రభుత్వం కావచ్చు, 1 నెలకి 2 నెలలకి డబ్బులు వేసేవాళ్ళు, ఏది రైతుల ఖాతాలో. లాస్ట్ 5 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 7 నెలలు, 8 నెలలు, 9 నెలలకు కూడా రైతుల ఖాతాలో డబ్బులు పడిన పరిస్థితి మేము వెళ్ళి రైతుల దగ్గర ధర్నాలు చేసిన సందర్భం ఉంది, మిల్లర్ల దగ్గర. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి మనోహర్ గారు పౌర మంత్రిగా అయినప్పుడు రైతుల దగ్గర నుంచి కొన్న 24 గంటల్లోనే ఖాతాలో డబ్బులు పడిపోతా ఉన్నాయి. అసలు ఒక టైంలో 1, 2 గంటలు, 5 గంటల్లోనే ఖాతాలో డబ్బులు పడిపోతూ ఉన్నాయి. ఇవాళ రైతులు హర్షిస్తూ ఉన్నారు. మేము బయట వడ్డీలకి తెచ్చి పెట్టుబడి పెట్టి సరైన గిట్టుబాటు ధర రాక, టయానికి డబ్బులు రాక
పంట మొత్తం కూడా తీసుకెళ్లి వడ్డీలు కట్టాలని లబోద్యమానం ఏడుస్తున్నటువంటి రైతులు ఇవాళ బ్రహ్మాండంగా టయానికి మాకు డబ్బులు ఇస్తా ఉన్నారు. ఏదైతే గిట్టుబాటు ధర ప్రభుత్వం నిర్ణయించిందో 1920 రూపాయలు అనేది ఖచ్చితంగా 1820 రూపాయలని గిట్టుబాటు ధర ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా అలాగే ఇవే కాకుండా సకాలంలో సంచులు ఇవ్వటం, కళ్ళాల్లోనే సంచులు ఏర్పాటు చేయడం, అలాగే లారీలను పంపించడం, అలాగే ఇమ్మీడియట్గా మిల్లర్ల దగ్గరికి వెళ్ళి 24 గంటల డబ్బులు వేయించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా మరీ ముఖ్యంగా పేదలకు ఇచ్చేటటువంటి రైస్ను కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తూ ఉన్నారు. గతంలో సన్నబియ్యం ఎప్పుడు కూడా రేషన్ ద్వారా ఇవ్వాల, సన్నబియ్యం ఇస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో మధ్యాహ్న పథకం అని పెట్టే భోజనంలో ఇవాళ సన్నబియ్యం పెట్టి అందరూ కూడా టీచర్లు కూడా తినే పరిస్థితి తీసుకొచ్చారు. అట్లా ఒక మంచి ఆలోచనతో అయితే మీరన్న దోపిడీ కూడా గతంలో జరిగినటువంటి పర్సెంటేజ్ తగ్గించగలుగుతాం, కానీ పూర్తిగా నిర్మూలిస్తున్నాం అనేది ఇంకా కొంత సమయం పడుతుంది. ఇది వ్యవస్థ, ఇది అనేక మందితో రాజకీయం, అటు అధికారం, అన్ని రకాల మాఫియా అందరూ కలిపి చేసేటటువంటి ప్రక్రియ. దాన్ని ఒక్కోటిగా నిర్మూలించకుండా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి బియ్యం మన ప్రజలే తినే విధంగా మనోహర్ గారు దానికి కృషి చేస్తారు. మైలవరంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద గట్టిగా పోరాడారు. ముఖ్యంగా వెల్లడం రోడ్డు మీద కూడా గోతుల్లో పడుకొని మీరు ధర్నా చేశారు. ఇప్పుడు విసనపేట టు విజయవాడ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. అలాగే కందులపాడు దగ్గర బ్రిడ్జి అది మరమ్మతులే చేస్తున్నారు, లక్షల ప్రజాధనం వృధా చేస్తూ. మరి ఇప్పుడు ఆ ధర్నా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు అన్నటువంటి వెల్లడ రోడ్లో నేను ధర్నా చేశాను. ఇవాళ బ్రహ్మాండంగా నేనే శంకుస్థాపన చేసి ఆ రోడ్డుని తార్ రోడ్డు వేయించడం జరిగింది ఎమ్మెల్యే గారికి. అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ. మనం ఎంత పని చేయాలనున్నా, ప్రభుత్వం ఎంత డబ్బులు కేటాయించినా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. టెక్నికల్ శాంక్షన్స్, టెండర్ల ఎస్టిమేషను, టెండర్లు పిలవటం, కాంట్రాక్టర్ వచ్చి టెండర్లు వేయటం, ఆ టెండర్ కాంట్రాక్ట్కి వచ్చిన తర్వాత పని మొదలు పెడతాం. కొంత వర్షాభావాల ప్రభావం వల్ల ఇవన్నీ కూడా వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నడుస్తూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మాండంగా మన నూజివీడు రోడ్ని వేసుకుంటాం. అలాగే కందులపాడుది బ్రిడ్జి కూడా మొన్నే మన ఆర్ఎన్బి మినిస్టర్ గారిని, స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు వారిని కూడా తీసుకొచ్చి ఆ బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను చూపించారు. వారు కూడా ఖచ్చితంగా దాన్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టి ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తానని మన ఆర్ఎన్బి మినిస్టర్ గారు వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అది కూడా త్వరలో నెరవేరుతుంది. బూడిద కాలుష్యం మీద గట్టి పోరాటం చేశారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకని వదిలేశారు? ఇదే పొరపాటు. నేను ఇందాక నుంచి చెప్తున్నది అదే. ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు నిజాలు తెలుసుకోవాలి. అధికారంలోకి వచ్చాక నేను 4 సార్లు గేట్లు దిగ్బంధం చేశాను. అధికారం రాకముందు చేశాము, అధికారం వచ్చాక ఇంకెక్కువ చేశాం. అధికారం రాకముందు గంటే గేట్లు దిగ్బంధం చేస్తే అధికారం వచ్చాక 6 గంటలు గేట్లు దిగ్బంధం చేసాం ఒకరోజు. మొన్న బూడిద లారీలు వాళ్ళందరూ కూడా 2 నెలల పాటు నేను దీక్షలో కూర్చొని వాళ్ళకి సపోర్ట్ చేశాను. ఎప్పుడు ప్రజలకు కలిగే ఇబ్బందులు మా పోరాటంలో రాజీ లేదు. ప్రజా సమస్యల కోసం ఎప్పుడు ముందుంటాం. పార్టీ వేరు, సమస్య వేరు, అధికారం వేరు, ప్రజా పోరాటం వేరు. దానికి దీనికి ముడిపెట్టమాకండి. ప్రజల కోసం ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి సందర్భం. ప్రతిపక్షంలో పోరాటం చేయాలి, అధికారంకి వస్తే సాల్వ్ చేయాలి. మరి అధికారంలో ఉండి పోరాడతాం ఏంటి? మీరు డిప్యూటీ సీఎం, మీ నాయకుడు కదా, మీరు కీలక పాత్రగా ఉన్నారు కదా అని. మంచి క్వశ్చన్ వేశారు. అధికారం వచ్చి మీరు అన్నదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసాం, అధికారంలోకి వచ్చాక కూడా పోరాటం చేస్తూ ఇవాళ ఆ పోరాటం వల్ల శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు ఇటువంటి కాలంలో అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇక్కడున్న వీటీపీఎస్ పొల్యూషన్ వల్ల. అప్పటికి వారు గొట్టిపాటి రవి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు వివరణ ఇస్తూ ఈ ప్రజల యొక్క పోరాట ఫలం కావచ్చు, అక్కడున్న స్థానిక అవసరాల దృష్ట్యా 110 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. 50 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి మిషనరీని టెండర్ పిలవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రక్రియ పూర్తి అవడానికి 3-4 నెలలు సమయం పడుతుందని చెప్పి వారు మంత్రి గారు అసెంబ్లీలో వివరించడం జరిగింది. ఇది కాకుండా మేము ఎప్పటికప్పుడే శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు ఆ వీటీపీఎస్ యాజమాన్యం గారిని పిలిపించి ఏంటి ప్రాసెస్, మనకి ఏదైతే అసెంబ్లీలో మంత్రివర్య గారు గొట్టిపాటి రవి గారు ప్రకటించిన అంశం ఎంతవరకు వచ్చిందని వారు అడుగుతూ ఉన్నారు. వారు కూడా ఎప్పటికప్పుడే ప్రాసెస్ని జరుగుతున్న విషయాన్ని మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే 2-3 నెలల్లో
ఆ పొల్యూషన్ అరికట్టే ప్రక్రియ ఖచ్చితంగా మేము చేపడతాం. పంచాయతీ ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో అభ్యర్థులు నిలబెట్టబోతున్నారు జనసేన తరఫున. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం పైన పార్టీ 3 పార్టీలు కలిసి ఏ నిర్ణయం తీసుకొని ఎలా అయితే పార్టీ యొక్క ఇచ్చేటటువంటి పిలుపు మేరకు సహజంగా స్థానిక సంస్థల్లో ఏ పర్సంటేజ్ అయితే మాకు కేటాయిస్తారో ఆ పర్సెంట్ ప్రకారం మాకున్న బలం ఉన్న ప్రాంతాల్లో మేము ఖచ్చితంగా పోటీ చేసి విజయం సాధిస్తాం. సో ఇది పరిస్థితి. అయితే ఇంకా సమయం లేదు. మనం ఈసారి మరిన్ని విశేషాలు మన గాంధీ గారి నుంచి మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే రాష్ట్ర స్థాయిలో జనసేన యొక్క పాత్ర ఇది.